ఫ్రెండ్స్, ఇంతకుముందు ఆర్డర్ తీసుకున్నా కదా, పికప్ పాయింట్లో లోడ్ అయిపోయింది. లోడింగ్ కంప్లీటెడ్ అని కొట్టేసిన. నిమిషాలు చూడండి, 58 నిమిషాలు 37 సెకండ్స్ ట్రిప్ స్టార్ట్ చేస్తుంది. ఎంత దూరం ఉందో చూడండి మీరు. పదిహేడు కిలోమీటర్లు 37 నిమిషాలు. అంటే ఎప్పటిలోపు చేరుకోవాలి? 2:10 నిమిషాలకు, 2:47కి. బట్ ఆడికి పోయినాక ఎంత అవుతుందో చూడండి. ఈ లోడ్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం బుక్కులే. అయితే కస్టమర్ అంటే 500-600 కిలోలు ఉంటాయంట. బుక్కులు 500-600 కిలోలు ఉంటాయి. ఒక మొత్తం ఎన్ని కాటన్ బాక్సులు ఉన్నాయంటే 40 బాక్సులు ఉన్నాయి. మొత్తం కాటన్ బాక్సులు. వెయిట్ తక్కువ ఉందా అంటాడు. నీకు తక్కువ ఎట్లా వస్తుందండి? 40 కాటన్ బాక్సులు 500-600 కిలోలు అంటే కాటన్ బాక్స్. ఆయన చెప్పుడు చూడండి ఎట్లుందో పరిస్థితి. గాలికి తక్కువ అట్లా కొడుతుంది. కెమెరా పెట్టి చూపిస్తా చూడండి. ఇగో వెనకాల చూడండి లోడింగ్. కస్టమర్ అట్లా చెప్తాడు, 500-600 కిలోలు ఉన్నదాన్ని. ఈ ఒక్కొక్క బాక్సు 30-40 కిలోలు ఉంటుంది. దగ్గర 40 బాక్సులు 4-1600 కిలోలు ఉంది. అదే 500-600 కిలోలు అని చెప్తాడు. మాట్లాడాలి కస్టమర్తో, ఏమంటాడో చూద్దాం. పార్కింగ్లో గంటల కమానం తిప్పుతున్నాడు. ఇంజన్ ఆయిల్ తాగుతుంది, ఇంజన్ తిరుగుతుంది, డీజిల్ తిరుగుతుంది. ఈ తిప్పుకానికి ఎవరు ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? కస్టమరా పోటారా? సరైన న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. చూడండి, అన్నీ తిప్పుకొని తిప్పి పిల్లలు ఇంతసేపు ఇది తిప్పుడే. పికప్కి వచ్చి కూడా వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తిప్పుకుంటూనే ఉన్నాం. దగ్గర పికప్ పాయింట్కి వచ్చింది ఎంత ఎప్పుడు చెప్తా చూడండి. రెండు 39కి పికప్కి వచ్చేసాం. మూడు నిమిషాలకు పికప్కి వస్తే 2:39, 3:30 నిమిషాలకు పికప్కి వచ్చేసిన. పికప్కి వచ్చిన తర్వాత 3:39కి పికప్కి వచ్చిన తర్వాత చూడండి ఎన్ని నిమిషాలు అయిపోయిందో. పూరా గంట సేపు ఈ సెల్లర్లోనే తిప్పుతున్నాం.
గంట ఈ సెల్లారే మొత్తం తిరగడం, వెయిటింగ్. వెనకాల ఏం లేదా? ఈ లొకేషన్లో ఇక్కడ ఎంటకు ముందుకు ఇప్పుడే ఉన్న గంట తిప్పబట్టి, ఈ గంట నుంచి దీనికి నష్టపరిహారం ఎవరిస్తారో తెలియదు. పోయి పీచే గాడి అయినా खाली 10 मिनट ऑलमोस्ट घंटे 1 घंटा से उधर हम लोग उनको 10 मिनट वेट करने के लिए बोला ना, हम लोग इधर घूम रहे हैं। किधर जाना आपको? हाँ इधर ही सर्विस पूछो उधर ये माल उतर के गाड़ी भेज सर्विस में। ये रॉन्ग रूट है, आप रॉन्ग रूट में नो एंट्री में क्यों लेके जा रहे हैं? इसलिए ये जाएंगे ना ना उधर से नहीं है। नहीं आप साथ में आओ जी। नहीं इधर आओ, इधर आओ, उधर डायरेक्टली आ जाते हैं। इधर आओ, आप जाओ, आप इधर आओ। बता कैब में क्यों जाना? मेरा ड्यूटी उधर नहीं है। नहीं भाई गलत से घंटा से ये इधर ही घूम रहा हूँ। मैं बोल रहा हूँ आपको उसका, चलिए आप बैक साइड आप कितने सिक्योरिटी सब लोगों का वही बोल रहा। पूरा फ्लोर में सबको मालूम नहीं होता। 5 P1 है, आप बैक साइड लीजिए, आपकी वजह से जाम है, पीछे लीजिए। मेरे लिए जाम नहीं है। आप किधर लगाना है वो मेरे को सर्विस किधर है? सर्विस कौन सा टावर में जाना? ये मार्केट है, उधर से J11 में उतरना है। वैसा नहीं होता, टावर बताइए हमको। टावर 10 में उतरना है। हाँ टावर 10 आपको बता रहा हूँ। बैक साइड जाइए। చూడండి ఇది పరిస్థితి. గంట నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఆ సెక్యూరిటీ చెప్తే ఇక్కడ, ఈ సెక్యూరిటీ అక్కడ, మొత్తానికి డ్రైవర్లతో ఆట ఆడుకుంటుంది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు మరి ఓటర్నాడు చెప్పాలి. తిప్పుతున్నాడు, ఆపుతలేడు. ఒక తాళ్ళు నిలబెడుతున్నాను, వెయిటింగ్ టైం ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు. మరి తిరుగుతుంది కదా, ఇంజన్ తిరుగుతుంది కదా. ఇంజన్ తిరిగితే ఎవరు నష్టం భరించేది? నష్టపరిహారం ఎవరు ఇచ్చేది? ఇంజన్ తిరుగుతుంటే అక్కడిక్కడ కిందికి మీదికి కిందికి గంట సేపటి నుంచి తిరుగుతున్నాం. గంట సేపు అంటే దగ్గర దగ్గర 10-20-30 కిలోమీటర్ల దగ్గర తిరగచ్చు. ఆ 10-20 కిలోమీటర్లు ఎవరు భరిస్తారు? ఎవరు ఇస్తారు ఆ పేమెంట్? ఇదే నష్టం అనేది. ఈ పిల్లర్కి వెళ్ళి ఆ పిల్లరు, ఆ పిల్లర్కి వెళ్ళి యాద్ తెలియదు. ఆడేమో నేను చెప్తా, వాడు చెప్తా అంటాడు. వాడే
చాలా నేనని ఆడని మొత్తానికి ఆగం ఆగం చేసేసి డ్రైవర్తో ఇట్లా ఆడుకుంటున్నారు. आइडिया नहीं है सिक्योरिटी साल से काम कर रहा आप लोग आरएमजी का है ठीक है मार्केट में ये बिल्डिंग नंबर क्या है हाँ उधर ही जाना है वही ये सर्विस निवेदन बोलने के लिए किसी को एक साल 2 साल के अंदर काम करता क्या जरूरत क्या है काम करने की सर्विस के अंदर बोलता क्या देता लास्ट में जाओ वहाँ पर जाओ नीचे सिक्योरिटी नो आप एटलीस्ट 1 मंथ से काम किया तो पूरा समझ में आता है तो किधर भी हो B1 में होता है B2 में होता है B3 में वो ऊपर वाला बिल्डिंग वाला पड़ता ना उनको बिल्डिंग बोल देना ये नीचे आ गए तो इन्हीं से बताया ना बिल्डिंग ठीक है हो गया बता तो क्या आम तो आप लोग पूरा मिला के मेरा टाइम वेस्ट किया मेरे टाइम हमारा टाइम वेरी वैल्यूबल टाइम है हमारा टाइम ओके आपको सिक्योरिटी गार्ड की टाइम पे नहीं మరి డ్రైవర్ లేదా వాల్యుబుల్ టైం కాదేమో. ఇప్పుడే వస్తుంది పైకి. అంటే 1024 అయిందా వెయిటింగ్ టైం పడ్డది 216. చూడండి అన్ని గంటలు వెయిట్ చేస్తే అంత తిరిగితే గంట సేపు తిప్పిండు. దగ్గర దగ్గర 30-40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అయితే ఈజీ తిరుగుతా కిందనే ఆడదాన్ని ఆ కిందికి ఓ మీదికి కిందికి అని గంట సేపు తిరిగాం. ఆ గంట తిరిగిన దానికి ఎవరు కట్టిస్తారు చెప్పు. ఎంత దారుణంగా ఉన్నది. ఇక 1024 అయింది చూడండి పరిస్థితి. 4:24 ఈ టైంలో ఇక బుకింగ్ లేనిది నా బతికింది. రోజంతా కష్టపడితే ఇట్లా ఉంది చూడండి హోటల్లో. ఎవరిని అడగాలి, ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఏ విధంగా మాకు న్యాయం జరుగుతుంది చెప్పండి మీరే. థ్యాంక్ యూ. చూడండి పవర్ స్టేషన్ ఆన్ చేయలేదు, ప్లస్ 1024 ఉంటే 901 రూపీ మిగిలింది చూడండి. ఇంత ఉంది మనకు ఆదాయం హోటల్లో. ఇట్లా అయితే ఏం కడతాం. 4:30 అయింది ఈరోజు టైం. చూడండి టుడే ఎర్నింగ్ ఈడ ఎంత చూపిస్తుందో మీరే చూసి చెప్పండి. మళ్ళీ ఈ లొకేషన్లో బుకింగ్లు పడతాయో పడవో ఇక పోటరోనికే తెలుసు. మరి ఇక సిచ్యువేషన్ వాళ్ళకి వీళ్ళకే తెలుసు, మనకేం తెలియదు. ఇదండి హోటల్లో జీవితం.
కస్టమర్కు వాల్యుబుల్ టైం అంట, మనది కాదు. నాకు న్యాయం జరిగేంత వరకు పోర్టరే దీనికి అంతా మూలాధార కారణము పోర్టర్. మన టైం వేస్ట్ చేయడము, క్యాన్సిల్ చేసిన బుకింగ్లకు సరైన అమౌంట్ ఇవ్వకపోవడము పోర్టర్దే మెయిన్ రీజన్. 900 అండి కిలోమీటర్ డీజిల్ తీసి అదంతా మీకు తీస్తే ఏం మిగులుతుందో చూడండి.